రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. విడుదల రజనీ మామయ్య విడుదల లక్ష్మీనారాయణ కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని పురుషోత్తమపట్నంలో దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో కారులో లక్ష్మీనారాయణ లేరని తెలుస్తుంది. ఇటీవల ఎమ్మెల్యే పుల్లారావు రజనీ సవాళ్ల నేపథ్యంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. విడుదల రజనీ మామయ్య విడుదల లక్ష్మీనారాయణ కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని పురుషోత్తపట్నంలో దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో కారులో లక్ష్మీనారాయణ లేరని తెలుస్తుంది. ఇటీవల ఎమ్మెల్యే పుల్లారావు రజనీ సవాళ్ల నేపథ్యంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీ కుటుంబ సభ్యులపై దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్ అందిస్తారు. రమేష్, మాజీ మంత్రి ఏదైతే విడుదల రజనీ మామ లక్ష్మీనారాయణ కారు పైన కూడా గుర్తు తెలియని వ్యక్తులు దాడి ఘటన అటు చిలకలూరుపేటలో ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల పుల్లారావు మధ్య అటు మాజీ మంత్రి విడుదల రజనీ మధ్య మాటలు యుద్ధం కొనసాగినటువంటి నేపథ్యంలో అటు రాజకీయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్నాడు రాజకీయాలు హీటెక్కినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఆయన సొంత ఊరిలో చిలకలూరుపేట నియోజకవర్గం పురుషోత్తపట్నంలో జరిగినటువంటి కారు దాడి గుర్తు తెలియని వ్యక్తులుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ కారులో లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్నాడనే అనుమానంతో కారు దాడి చేశారా లేదా గుర్తు తెలియని వ్యక్తులు ఆకతాయిగా ఈ విధంగా చేశారా అనేది కూడా కొంత తెలియాల్సి ఉంది. అయితే లక్ష్మీనారాయణ మాజీ మున్సిపల్ చైర్మన్ గా చేశారు. అయితే కేవలం ఆయన ఇంటికే పరిమితమైనటువంటి నేపథ్యంలో యాక్టివ్ రాజకీయాలకి ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితుల్లో ఇటీవల అటు పురుషోత్తపట్నం అటు వ్యవహరించినటువంటి అదే విడుదల రజనీ మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా పట్టిపాటి పుల్లారావు మాట్లాడినటువంటి వ్యవహారం కూడా కొంత కార్యకర్తల్లో అటు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల్లో కొంత అలజడి రేపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అటు పోలీసులు కూడా దీనిపైన కొంత సవాల్గా తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రాజకీయంగా కొంత ముదిరేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో లక్ష్మీనారాయణ ఇంట్లోనే ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే అటు మరిది వివరణ అడిగినా ఇప్పటికి కూడా మరి అలాంటి జరగలేదని కూడా వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలో విడుదల గోపి కూడా వివరణ ఇచ్చారు. అయితే దీనిపైన మరి విడుదల రజనీ మాజీ మంత్రి రజనీ ఎలా స్పందిస్తారు, అదేవిధంగా దీనిపైన అటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పుల్లారావు కూడా ఎలా స్పందిస్తాడనేది కూడా వేచి చూడాలి. అయితే విడుదల రజనీ నివాసంలో అటు మామగారి ఇంట్లో కూడా సీసీ ఫుటేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆ సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు చూస్తున్నారు. దాని తర్వాత కూడా దీనిపైన పోలీసులు కూడా వెల్లడించేటువంటి అవకాశం, ఎందుకంటే మాజీ మంత్రి కాబట్టి ఖచ్చితంగా కొంత సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి ఘటనల పైన కూడా అటు ఇరు పార్టీల మధ్య ఇరు లీడర్స్ మధ్య కూడా అటు పుల్లారావు మధ్య కానీ రజనీ మధ్య జరిగినటువంటి వ్యవహారం కూడా కొంత పోలీసులు కూడా సవాలుగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ఘటన పైన మరి పోలీసులు కానీ అటు ఇరు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏ విధంగా స్పందిస్తారో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. చక్రి, రమేష్, మీరు చెప్పినట్టుగా ఇటీవల ఎమ్మెల్యే పుల్లారావు రజనీ సవాళ్ళ నేపథ్యంలో ఈ ఘటన జరగడం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం పైన విడుదల రజనీ కుటుంబ సభ్యులు కానీ వారి అనుచరులు కానీ ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా? వారు ఏమంటున్నారు? రమేష్, ఎస్ చక్రి, ఏదైతే మీరు చెప్పినట్టుగా, ఎందుకంటే ఇటీవల మనం చూసాము అటు విడుదల రజనీ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు 7 ఏళ్ల రాజకీయంలో 12 ఏళ్ల 25 ఏళ్ల రాజకీయం కూడా తల దించుకుంటుందంటూ కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, అటు పుల్లారావు అదే సమయంలో ఘాటైన వ్యాఖ్యలు రజనీ పైన చేశారు. అటు పురుషోత్తపట్నంలో ఎక్కడ కూడా నువ్వు నివసించినటువంటి సందర్భాలు లేనటువంటి నేపథ్యంలో కూడా
ఆ విధమైన వ్యాఖ్యలు అటు ఆ టీడీపీ నేతల్లో కూడా కొంత కలవరం రేపినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికీ మాజీ మంత్రి విడుదల రజనీ మరిదిని మనం మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి కూడా ఎలాంటిది జరగలేదంటూ కూడా ఆయన సమాధానం ఇచ్చారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒకవేళ ఆకతాయి కుర్రోళ్ళు అక్కడి నుంచి అటు, ఎందుకంటే రోడ్డు మార్గంలో విడుదల రజనీ మామగారి ఇల్లు పురుషోత్తపట్నం హైవే రోడ్, అంటే పురుషోత్తపట్నం నుంచి చిలకలూరుపేట హైవే రోడ్ నుంచి కూతవేటి దూరంలో ఆ రోడ్డు నుంచి డైరెక్ట్ గా కోటప్పకొండ రోడ్డు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ రోడ్డులో ఆకతాయి కుర్రోళ్ళు రాళ్లు వేశారా లేదా లక్ష్మీనారాయణ ప్రయాణిస్తుంటే ఈ విధంగా దాడి చేయాలనే ఒక ప్రయత్నం జరిగిందనేది కూడా ఒక కోణం మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఖచ్చితంగా ఎలాంటి ఘటనలు ఆకతాయి వ్యక్తులు చేస్తే ఖచ్చితంగా పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా దీనిపైన కుటుంబ సభ్యులు స్పందించేటువంటి అవకాశం, ఎందుకంటే ఖచ్చితంగా సుమోటోగా పోలీసులు తీసుకున్నప్పటికీ వారి ఫిర్యాదులు కూడా తీసుకునేటువంటి అవకాశం, ఎందుకంటే వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా కంప్లైంట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీనిపైన కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక మాజీ మంత్రిగా చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లక్ష్మీనారాయణ పూర్తిగా రాజకీయాలు మానేసి గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేసినటువంటి నేపథ్యంలో పుల్లారేవ్ కూడా అత్యంత సన్నిహితుడైనటువంటి నేపథ్యంలో అటు పురుషోత్తపట్నం కూడా మొత్తం కూడా విడుదల రజనీకి సంబంధించినటువంటి వారి చుట్టాలకు సంబంధించినటువంటి నివాసాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు దీన్ని ఛేదించేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారనేది కూడా అటు కుటుంబ సభ్యులు కానీ దీనిపైన పుల్లారావు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన జరిగినటువంటి దాడి ఒకవేళ టీడీపీ నేతల పైన వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పుల్లారావు కూడా స్పందించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.